వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేనొక వైపు, చంద్రబాబు దత్తపుత్రుడు మరోవైపు. ఎన్నికల కురుక్షేత్రంలో ఒంటరి పోరాటం అన్న జగన్. నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్. కొడంగల్ నియోజకవర్గ నేతలతో భేటీ. రైతు రుణమాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. జగన్ పై దాడి కేసులో నిందితుడి కస్టడీపై ముగిసిన వాదనలు. రేపు ఆదేశాలు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ విమర్శలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్తున్నారు. పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కాసేపట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు జనసేనాని. నామినేషన్ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి కుట్రలు, కుతంత్రాలతో తాము యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని చెప్పారు. ఏపీలో 175కి 175 రావాలి, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైసీపీ సోషల్ మీడియా వింగ్తో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కుట్రలతో యుద్ధం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నానని చెప్పారు. విజయానికి దగ్గరగా ఉన్నామనే తమపై దాడి తీవ్రతరం చేశారని మండిపడ్డారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని ఆరోపించారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ సిటీని చూస్తూ ఉన్నారు కదా, ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం తెలియజేస్తూ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో, అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి, చెన్నైతో పోటీ పడే పరిస్థితి, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే
చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 చూపించారని, ఎంపీ ఎన్నికలు రాగానే మోసం పార్ట్ 2 పేరుతో ఓటు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికలు రాగానే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్, ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పు అవుతుందన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా కేవలం జై శ్రీరామ్ అంటోందని, శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదన్నారు. చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి. అడగాలి రైతులని, ఏమైంది 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నులకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తూ ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితున్నది. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, మీరు గిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి గట్టి. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి నచ్చడం లేదని అన్నారు. బీజేపీలో బండి సంజయ్కు ఈటెల రాజేందర్కు విభేదాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా నేతలను కూడా ఎంపీ దూరం పెట్టారన్నారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం విచారకరమన్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోదీ అమిత్ షాలకు ఉందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ స్వాతంత్ర ఉద్యమంలో 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా అని నిలదీశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము కొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా, అమిత్ షాకు ఉందా? పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా? 10 రోజులకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారు
కేసీఆర్ గారిని జైల్లో పెడితే 10 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 10 రోజులే. ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు ఈ అమ్మ ఒక్క రోజుకే. ఏదో కొట్టుకోపోయినట్టు చేసారు ఒక్క రోజుకే జైల్లో. ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు జైల్లో ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఒక్క రోజుకేనా? దానికి ఓ లొల్లి 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 చేసేసారు మొత్తం. మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను, ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజన్నా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపిరా? లేదు కదా. ఎందుకు మీరు అట్లా గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు? బీజేపీ పార్లమెంటు ఎన్నికల వేళ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదక్ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని ఆయన హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. కేంద్రం నిధులపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారికి పోస్టులో పుస్తకం పంపనున్నట్లు తెలిపారు. 2 పడక ఇల్లు, రోడ్లు, ఉపాధి నిధులకు సంబంధించిన వివరాలు పుస్తకంలో ఉన్నట్లు రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు 230 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. కొడంగల్లో ప్రతి పంచాయతీ వివరాలు కూడా పంపుతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, హరీష్ రావులు బీజేపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మోడీ గారు 2014 నుంచి 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ₹1 ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్ వేసిండా అని అడిగారు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకుంటే కోపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకో అన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. దేశంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు కొండా సంగీతారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో ఆమె తన భర్త చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని చెప్పారు. మోదీ ఆర్థిక విధానాలు, సంస్కరణ ఫలితంగానే దేశం ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం ద్వారా చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించవచ్చని కొండా సంగీతారెడ్డి స్పష్టం చేశారు. కమ్యూనిటీలో మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉంటున్నారు. డిఫరెన్సెస్ ఏం లేదు, కుల మతాలు మేమందరం కలిసి భారతీయ దేశం పైకి పోవాలని మోడీ గారి మీద చాలా నమ్మకం పెట్టినాం. తప్పకుండా మేమందరం లోటస్ పూగుర్తికే ఓటేస్తాం, బీజేపీ తప్పక గెలవాలి అని అందరు అంటున్నారు. మేము డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళే ఇలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గడ్డం రంజిత్ రెడ్డి. రాజేంద్రనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ శశాంకకు మొదటి నామినేషన్ సెట్ అందజేశారు. కార్యక్రమానికి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెత్తితో పాటు ఆయన మనవడు కూడా వచ్చాడు. భారీగా పార్టీ శ్రేణులతో వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న నేను ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీ, మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు, భీమ్ భరత్ గారు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాజ్ భాయ్ గారు, మీ అందరం కలిసి ఇవాళ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇవాళ మేము వచ్చినాము. 25 రోజు మరి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ని ర్యాలీ తీసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సమక్షంలో సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ 25 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది.
ముత్తారం మండలం ఓడేడు పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధులలేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యం అవుతూ వస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటి వేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్టర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు సమాచారం. 2024 లోక్సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్కు దేశం సర్వం సన్నద్ధమైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, కేరళలోని రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్తో సహా 20 నియోజకవర్గాలతో సహా 13 రాష్ట్రాల్లో 89 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్ జరిగే రాష్ట్రాలకు భద్రతా దళాల తరలింపు పూర్తయింది. ఇండియా కూటమిలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేరళలో పరస్పరం పోటీకి దిగడం ఓ విశేషం. ఇప్పటి వరకు ఒక్క సీటు గెలవని కేరళలో తొలిసారిగా బోనీ చేయాలని బీజేపీ ఆరాటపడుతోంది. చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తం మీద తొలి దశ పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో రెండో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేడి ఎండవేడిని దాటి ముమ్మరంగా ప్రచారం సాగుతుంది. రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. వయనాడ్లో రాహుల్ గాంధీపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజా, బీజేపీ కేరళ చీఫ్ సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఏప్రిల్ 26వ తేదీన 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14, కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 3, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో నియోజకవర్గాలకు, మణిపూర్లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ పూర్తయింది. 1210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలు రెండో దశ ప్రచారం తుది దశకు చేరింది. రెండో దశలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేరళ నుంచి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా సతీమణి అన్ని రాజా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సినీ నటుడు సురేష్ గోపి వంటి వారు ఉన్నారు. కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలకు మొత్తం 500 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో రెండో విడత పోలింగ్ జరిగే 14 నియోజకవర్గాల్లోనూ 491 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక్క నియోజకవర్గంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మణిపూర్లో రెండో దశలో 6 జిల్లాల్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగాల్సి ఉంది. హింసాకాండ, విధ్వంసం ఇంకా కొనసాగుతున్నాయి. రెండో దశ పోలింగ్ కు ముందు జరిగిన 2 హింసాత్మక సంఘటనలో ఒకరు చనిపోయారు. తొలి దశలో విధ్వంసం చోటు చేసుకున్న 11 పోలింగ్ కేంద్రాల్లో 22న పోలింగ్ నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్లోని 8 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24న ఇక్కడ రీపోలింగ్ జరుగుతుంది.
దేశవ్యాప్తంగా ఒక పక్క హీట్ వేవ్, మరో పక్క రెండో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలను విడుదల చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్ 10 ఏళ్లలో సాధించిన విజయాలను ఏకరవు పెడుతున్నారు. పేదలకు బ్యాంక్ అకౌంట్లు, మహిళల కోసం ఇంటింటా మరుగుదొడ్ల కల్పనతో పాటు డిజిటల్ ఇండియా, టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలను చెబుతూ మరికొద్దేళ్లలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని చెబుతూ 3వ టర్మ్ మోదీ సర్కార్ను ఎన్నుకోవాలని కోరుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పాంచన్యాయ్ 25 గ్యారంటీలను వాగ్దానం చేస్తూ పేదలు, గిరిజనుల సంక్షేమం, అగ్నివీర్ స్కీమ్ రద్దంటూ హామీలు ఇస్తుంది. ఏమైనా తొలి విడత కన్నా రెండో విడత పోలింగ్ నాటికి ప్రచార వేడి మరింత ముమ్మరమైంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. దీంతో కవిత మే 7 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని తెలిపారు. దీంతో కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.